నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఇప్పుడు నేరుగా భారతీయ వంటగదిలోకి ప్రవేశించాయి. ఇరాన్, అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు సామాన్యుడి బడ్జెట్ ను తలకిందులు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు పెరగటంతో దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ పై ఏకంగా 60 రూపాయలు పెరగగా కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా వందల్లో పెరిగాయి. అసలు ఈ పెరుగుదల వెనక ఉన్న కారణాలేంటి? యుద్ధం ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతుంటే దాని దెబ్బ మాత్రం ఇక్కడ సామాన్యుడికి తగులుతోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. దీని ప్రభావం గతేడాది ఏప్రిల్ తర్వాత, అంటే దాదాపు 11 నెలల తర్వాత మొదటిసారిగా భారత్ లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. మార్చి 7 అమల్లోకి వచ్చిన ఈ పెంచిన ధరల ప్రకారం 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర ఢిల్లీలో 853 రూపాయల నుంచి 913 రూపాయలకు చేరుకుంది. ఒక్క సిలిండర్ పై 60 రూపాయల భారం పడడం మధ్యతరగతి కుటుంబాలను ఆందోళనలోకి నెట్టింది. కేవలం సామాన్యులే కాదు, హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించే వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 115 రూపాయల వరకు పెరిగింది. దీనివల్ల హోటళ్లలో తిండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 60% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ 80 నుంచి 90% గ్యాస్ సరఫరా హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఆ మార్గంలో యుద్ధం చేస్తూ ఉండటంతో సప్లై చైన్ దెబ్బతిని ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరల వల్ల ఒక కుటుంబానికి సగటున ఏడాదికి అదనంగా 300 నుంచి 500 రూపాయల వరకు భారం పడనుంది. ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీని కొనసాగిస్తున్నప్పటికీ మిగిలిన కోట్లాది మంది వినియోగదారులపై ఈ ధరల బాధుడు తప్పటం లేదు. చమురు సంస్థలు ఏప్రిల్ 2022 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకపోయినా గ్యాస్ విషయంలో మాత్రం ఆ భారాన్ని ప్రజలపై వేశాయి. యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్ కు $130 దాటే ప్రమాదం ఉందని, అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇరాన్ యుద్ధం సామాన్యుడి పాలుట శాపంగా మారింది.